చాలా కాలం క్రితం ఒక అందమైన పచ్చని తోటలో సిద్ధ అనే ఒక గురువు వేద అనే తన శిష్యురాలితో కలిసి కూర్చుని ఉన్నారు. గురువుగారు, మనిషి ఎప్పుడూ ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటాడు కదా, అసలు ఈ కోరిక మంచిదా లేక చెడ్డదా అని వేద అడిగింది. సిద్ధ చిరునవ్వు నవ్వి, కోరిక అనేది ఒక శక్తి వేద, అది మనిషిని ముందుకు నడిపిస్తుంది. కాని దాన్ని ఎలా ఉంచుకోవాలో తెలియకపోతే అది మనల్ని నాశనం చేస్తుంది అని చెప్పారు. సిద్ధ కొనసాగించారు, ఆదిమానవుడు చలి నుండి రక్షణ పొందాలని, చీకటిని పోగొట్టాలని కోరుకున్నాడు. ఆ కోరికే అతనికి నిప్పును కనుగొనేలా చేసింది. ఆ నిప్పు ఆహారాన్ని వండుకోవడానికి, క్రూర మృగాల నుండి రక్షించుకోవడానికి ఉపయోగపడింది. అంటే ఒక మంచి కోరిక మానవ పరిణామక్రమంలో పెద్ద మార్పు తెచ్చింది. కాని వేద, అదే నిప్పు అదుపు తప్పితే ఏమవుతుంది? అది ఇళ్లను, అడవులను కాల్చి బూడిద చేస్తుంది. కోరిక కూడా నిప్పులాంటిదే. అది మన అవసరానికి ఉండాలి కాని మనల్ని దహించివేసేలా ఉండకూడదు. కోరికను నియంత్రించడమంటే గాలిపటాన్ని ఎగురవేయడం వంటిది అని సిద్ధ వివరించారు. ఒక గాలిపటం ఆకాశంలో ఎత్తుగా ఎగరాలంటే గాలి, కోరిక కావాలి. కాని ఆ గాలిపటం మన చేతిలో ఉండాలంటే దానికి ఒక దారం, క్రమశిక్షణ ఉండాలి. ఒకవేళ ఎక్కువ ఎత్తుకు వెళ్లాలనే అత్యాశతో దారాన్ని తెంచేస్తే ఆ గాలిపటం కాసేపు గాలిలో తేలి చివరకు ఎక్కడో ముళ్ల పొదల్లో పడిపోతుంది. వేద ఆశ్చర్యంగా ఆ గాలిపటాన్ని చూసింది. సిద్ధ ఒక శ్లోకాన్ని గుర్తుచేశారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. దీని అర్థమేమిటంటే, మనం ఎప్పుడూ ఒక వస్తువు లేదా కోరిక గురించి ఆలోచిస్తూ ఉంటే దానిపై వ్యామోహం పెరుగుతుంది. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. ఆ కోపం వల్ల మన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. వ్యామోహం పెరిగితే మనిషి తనను తాను మర్చిపోతాడు. అది అదుపులేని నిప్పులా మారి అందర్నీ ఇబ్బంది పెడుతుంది. చరిత్రలో చాలామంది రాజులు తమ రాజ్యకాంక్షతో ఎంతోమంది ప్రాణాలను బలితీసుకున్నారు. అది అదుపు తప్పిన కోరికకు నిదర్శనం అని సిద్ధ చెప్పారు. వేద మౌనంగా ఆలోచనలో పడింది. అయితే గురువుగారు, కోరికలు లేకపోతే మనిషి అభివృద్ధి చెందలేడు కదా అని వేద అడిగింది. సిద్ధ నవ్వి, నిజమే వేదా, కాని కోరిక ఎప్పుడూ స్వార్థం కోసం కాకుండా నిస్వార్థం కోసం ఉండాలి. మన కోసం మనం కోరుకునేది మనల్ని బంధిస్తుంది, సమాజం కోసం కోరుకునేది మనల్ని గొప్పవారిని చేస్తుంది. దీనికి గొప్ప ఉదాహరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయనకు ఒక గొప్ప కోరిక ఉండేది. అది తనకోసం కాదు, మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచానికే గర్వకారణంగా ఎదగాలని. ఆయన నిస్వార్థ కోరికే ఎంతోమంది శాస్త్రవేత్తలను, విద్యార్థులను ఉత్తేజపరిచింది. ఆయన కోరిక వల్ల దేశానికి క్షిపణులు, మిసైల్స్ లభించాయి. సిద్ధవేద వైపు చూస్తూ, కలాంగారు తన కోరికను క్రమశిక్షణ అనే దారంతో నియంత్రించారు. అందుకే ఆయన ఒక గొప్ప వెలుగుగా మారారు. స్వార్థంతో కూడిన కోరిక చీకటిని ఇస్తే, నిస్వార్థమైన కోరిక లోకానికి వెలుగునిస్తుంది. నువ్వు దేనిని ఎంచుకుంటావు అని అడిగారు. వేద వినయంగా నమస్కరించి, గురువుగారు, నా కోరికలు ఎప్పుడూ గాలిపటంలా క్రమశిక్షణలో ఉండాలని, ఇతరులకు ఉపయోగపడే నిప్పులా వెలుగునివ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. సిద్ధ ఆమెను దీవించారు. ఆ తోటలో గాలిపటాలు స్వేచ్ఛగా, నియంత్రణతో ఆకాశంలో ఎగురుతున్నాయి.